చౌటుప్పల్ మండల్ హల్లాపూర్ విలేజ్ మరి భారతీయ జనతా పార్టీ శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తుతం మనం ఉన్నారు. వారితోటి ముచ్చటిద్దాం. చెప్పండి సార్, ఎలా ఉంది మీ ఓటర్లు? నా పేరు కొలను శ్రీనివాసరెడ్డి. నేను చౌటుప్పల్ మండలం అల్లాపురం సర్పంచ్ని. మా గ్రామం విషయానికి వస్తే మా గ్రామంలో భారతీయ జనతా పార్టీకి దాదాపుగా 75% ఓట్ బ్యాంక్ ఇక్కడ వేపియగలుగుతాం. ఇక్కడ మా కార్యకర్తలు మేమంతా బలంగా ఉన్నాం. ఇక్కడ ఎందుకు భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి? సిలిండర్ ధర పెంచిరానా, పెట్రోల్ ధర పెంచిరానా, ఇవన్నీ కాకుండా మతతత్వ చిచ్చు పెంచుతురానా? ఎందుకు వేయాలి అసలు భారతీయ జనతా పార్టీకి? అసలు ఎందుకు భారతీయ జనతా పార్టీకి వేయాలనే క్వశ్చన్ చేసేటోళ్ళు ఫస్ట్ ఆలోచించుకోవాలి. ఒక 1100 ఉన్న సిలిండర్ ద్వారా చూసి సిలిండర్ 1100 అని చెప్తున్నారు. మనం 2014 కంటే ముందు నుంచి మాట్లాడుతున్నాం అదే మాట. 2014 నుంచి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లున్నాయి? 2014లో 3 లక్షల రూపాయలు ఎకరం ఉన్నది, ఈరోజు ₹1,00,00,000 అయింది మా దగ్గర. అంటే సిలిండర్ ధర మాత్రం అక్కడే ఉండాలి. భూముల రేట్లు, మనం పెరుగుతున్నటువంటి సమాజం, పెరుగుతున్నటువంటి వనరులు, మనకున్నటువంటి వనరులను బట్టి, అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి ఈ సిలిండర్ ధరలు కానీ పెంచడం జరుగుతుంది. అక్కడ ఉన్న మనకు అవైలబిలిటీ గ్యాస్ ఏ రకం ఉంది, అక్కడ రేట్లు ఏమి ఉన్నాయో దాని ప్రకారం పెరుగుతుంది. మరి ఆ రోజు ఉన్న 2014 ఉన్నట్టు భూముల రేట్లు ఈరోజు లేవు కదా. ఆ రోజు 3 లక్షలు ఉన్నది, ఈరోజు ₹1,00,00,000 అయింది కదా. అది పెరిగినప్పుడు సిలిండర్కి ఎందుకు పెరగదు? దాన్ని కాకుండా ఇక్కడ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు పెట్రోల్ డీజిల్ రేట్లు దాదాపుగా బయట రాష్ట్రాల్లో, బయట ఎక్కడైనా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ₹90, ₹96 ఉన్నది. మరి ఇక్కడ సబ్సిడీ ఇవ్వకుండా నువ్వు ₹30 ఒక లీటర్ వెనకాల తీసుకుంటున్నావు ఎందుకు? నువ్వు అదే సబ్సిడీ ఇక్కడ ఇస్తే, బీజేపీ ఇచ్చినట్టుగా ₹10, ₹15 సబ్సిడీ ఇస్తే ఇక్కడ కూడా ₹90, ₹95 వస్తుంది కదా పెట్రోల్. ఇలా డీజిల్ రేట్లు కూడా అట్లుంటాయి కదా. దానికి మోడీ ఎందుకు చేస్తుండంటే, మోడీ అనేక కార్యక్రమాలు చేస్తుండు. ఇప్పుడు గ్రామాలను తీసుకున్నట్టయితే మా ఎమ్మెల్యే గారు రఘునందన్ రావు చెప్పినట్టుగా, నేను ఒక సర్పంచ్గా ఈ గ్రామంలో ఎన్నో పనులు చేసిన. ఉపాధి హామీ నుంచి వచ్చే ప్రతి సీసీ రోడ్డు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇస్తుంది. ఇక్కడ కట్టిన శ్మశాన వాటిక సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. ఇక్కడ రైతు వేదిక సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. అదేవిధంగా డంపింగ్ యార్డు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. ఇక్కడ మన ఏదైతే పార్క్ చేసినామో ఈ పార్క్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. గ్రామంలో చెట్టుకు పోసే నీళ్ళ కూలివాడు, ఆ కూలి, దాదాపుగా ఇవన్నీ కూడా ప్రధానమంత్రి ఇస్తున్నాడు. ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ తోటి మంచిగా లేకుండా ఈయన నియంతృత్వ పోకడలతోటి సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి ప్రధానమంత్రి ఏదైతే ఇస్తున్నాడో ఆ స్కీమ్స్ని ఇక్కడ వాడుకోవట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఒక మంచి స్కీమ్ పెట్టింది. ఏది? ఇక్కడ బీమా, ప్రతి ఒక్కరికి ఒక 5 లక్షల బీమా ఉండాలి. హెల్త్ ఇన్సూరెన్స్ ₹5 లక్షల ఇక్కడ మనకు ఒకటి ఉన్నది. ఆ స్కీమ్ని ఇక్కడ తీసుకురానిస్తలేడు ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా బీమా, ఎవరైతే చనిపోతే మామూలుగా యాక్సిడెంట్లో కానీ వేరే దాంట్లో ఏ రకంగా చనిపోయినా ₹5 లక్షల బీమా ఇస్తున్నారు. ఆ బీమా కూడా ఇక్కడ తీసుకోవట్లేదు. అంటే గరీబోనికి ఇల్లు కావాలని చెప్పి ₹2 లక్షల సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమంత్రి గారు ఆలోచించి ₹2 లక్షల ఇల్లుకు ఇస్తున్నారు. ఆ ఇల్లు కూడా ఇక్కడ తీసుకోనిక ఇది చేయట్లేదు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాడు. అల్లుడు వస్తే ఎడ వండుకోవాలి, బిడ్డ వస్తే ఎడ వండుకోవాలని చెప్పిండు. ఇలా అల్లుడు వస్తే ఇల్లు లేదు, బిడ్డ వస్తే ఇల్లు లేదు. జాగున్న వాళ్ళకు ₹5 లక్షల ఇస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. కానీ ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన పాపన పోలే. ఇక్కడ ఎందుకు ఇంత వివక్ష? మేము ఇక్కడ ఈ మునుగోడు నియోజకవర్గంలో కూడా ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేయడానికి కారణం ఏంటంటే, మేము అనేక సందర్భాల్లో రాజగోపాల్ రెడ్డి గారి దగ్గరికి పోయి డిస్కషన్ చేసినాం. అన్న, మరి మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇక్కడ నిధులు రావట్లేదు, ఏం చేద్దామని చెప్పి ఎన్ని సందర్భాల్లో అడిగితే ఆయన కూడా చాలా బాధపడి, ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తలేడు, మంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తలేడు, నేను ఏం చేయమంటావు నన్ను అని చెప్పి మమ్మల్నే క్వశ్చన్ చేసిన సందర్భాల్లో మేము ఆయనకు ఒక సలహా చేసినాం. ముఖ్యమంత్రి గారు, ఈ ముఖ్యమంత్రి, తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎక్కడైతే రాజీనామా చేస్తుండ్రో, రాజీనామా చేసిన దగ్గరనే, ఉప ఎన్నికలు వచ్చిన దగ్గరనే నిధులు ఇస్తున్నాడు. కాబట్టి మీరు ఖచ్చితంగా రాజీనామా చేయండి అని మేమే చెప్పినాం. ఎందుకంటే రాజీనామా చేస్తే ఏదైనా పనులు చేస్తున్నాడు ముఖ్యమంత్రి, కాబట్టి రాజీనామా చేయమని చెప్పి సలహా ఇచ్చడం జరిగింది. కాబట్టి మేము అందరూ ఇట్లాంటి వాళ్ళు, మా సర్పంచ్లే కానీ, ఎంపీటీసీలే కానీ, జెడ్పీటీసీలు కానీ, ఇట్లాంటి వాళ్ళందరి సలహాలు తీసుకొని ఈరోజు రాజగోపాల్ రెడ్డి మా గురించి రాజీనామా చేసిండు. మా గురించి రాజీనామా చేసినటువంటి వ్యక్తులని ఇక్కడ ఉన్నటువంటి మునుగోడు ప్రజలు కూడా చాలా తెలివితోటి ఆలోచన చేస్తుండ్రు. అందరూ కూడా ఎక్కడ డబ్బులు ఇచ్చినా, కేసీఆర్ ఎంతమంది మంత్రులను పెట్టినా, ఎంతమంది ఎమ్మెల్యేలను పెట్టినా, అందరూ కూడా డబ్బులు తీసుకొని రాజగోపాల్ రెడ్డికి పువ్వు గుర్తు మీద గుద్దితే రేపు 50,000 మెజార్టీతో రాజగోపాల్ రెడ్డి గారు గెలవబోతున్నారు. ఇక్కడ దాదాపు ఆల్మోస్ట్ గెలుపు నిర్ణయమైంది. ఇక్కడ యువత చాలా తెలివికల్ల యువత, మునుగోడు నియోజకవర్గంలో చాలా తెలివికల్ల యువత ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక ఆలోచన చేస్తున్నారు. జీన్స్ పాయింట్ చేసుకున్నటువంటి యువతతోటి ఏమవుతుంది అనుకుంటున్నాడు ముఖ్యమంత్రి గారు. కానీ ఇదే జీన్స్ పాయింట్ వేసుకున్నటువంటి యువత దుబ్బాకలో కర్రు కాల్చి వాత పెట్టిండ్రు. అదేవిధంగా హుజూరాబాద్లో కర్రు కాల్చి వాత పెట్టిరు. ఇక్కడ కూడా మునుగోడులో కూడా అదేవిధంగా జరుగుతుంది. యువత అందరూ కూడా చదువుకున్న ప్రతి ఒక్కడు కూడా
ఈరోజు ప్రతి ఒక్కరూ రాజగోపాల్ రెడ్డికి వేసి గెలిపించాలనే నిర్ణయం చేసుకున్నారు. అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి క్యాండిడేట్లను చూసుకుంటే, ముగ్గురు క్యాండిడేట్లను చూసుకుంటే, ఇక్కడ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు, అక్కడ స్రవంతి ఉన్నది, ఇక్కడ రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. ఈ ముగ్గురు క్యాండిడేట్లలో ఏ క్యాండిడేట్ అనేది ఒకరు బజార్లో నిలబెట్టినా కానీ అక్కడ ఉన్న వాళ్ళు అందరూ చెప్తారు ఈ క్యాండిడేట్ మంచిగా ఉంటాడా అనేది ఎవరైనా ఆలోచిస్తారు. కాబట్టి రాజగోపాల్ రెడ్డి అనేది ఎవరైనా కొంచెం తెలివి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రాజగోపాల్ రెడ్డి వేయడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధమయ్యారు. పెన్షనర్లు కూడా పెన్షన్లు మాకేస్తారు, మాకు పెద్ద కొడుకు అయిందంటే పెన్షన్లు ఏమో మన ముఖ్యమంత్రి ఇంట్లోకి తీసిస్తలేడు. ఈరోజు 5,00,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో అప్పు చేసిండు. అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుని పేరు మీద 1,00,000 రూపాయలు ఇలా అప్పు చేసి పెట్టాడు. అంటే 5,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన తర్వాత ఆ ముఖ్యమంత్రి సీట్ మీద ఆయనే కూర్చొని పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నాలాంటోడు కూర్చుంటే కూడా ఇస్తాను నేను. ముఖ్యమంత్రి సీటు ఎవరు కూర్చున్నా ఇవ్వచ్చు. అది పెన్షన్లు అనేది అది బాధ్యత. మేము కట్టినటువంటి ట్యాక్సీలకెంచి ముఖ్యమంత్రి గారు తీసి పెన్షన్ల రూపంలో ఇస్తున్నారు. అదేవిధంగా పెన్షన్లే కాకుండా ఈరోజు పెన్షన్ల రూపంలో రైతు బంధు రూపంలో ఇచ్చి ఇక్కడ ఊరికి ఒక 10 బెల్ట్ షాపులు పెట్టాడు. బెల్ట్ షాపులు పెట్టి ఈ చేతితోటి ఇస్తుండు, ఆ చేతితోటి తీసుకొచ్చుకుంటుండు. అంటే ఇది ఇస్తున్నట్టుగా ఎట్లా? ఇలా మనం ఆలోచించాలి. ముఖ్యమంత్రి ఇస్తున్నాడు నా పెద్ద కొడుకులాగా అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇంటికి 2 పెన్షన్లు ఇచ్చాడు. ఇలా ఆర్టీసీ డ్రైవర్ ఉండని చెప్పి వాళ్ళ తల్లిది పెన్షన్ తీసేస్తున్నావు, ఆర్టీసీ కండక్టర్ ఉండని చెప్పి పెన్షన్ తీసేస్తున్నావు. నువ్వు ప్రతి ఇంట్లో ముసలోళ్ళకి ఇద్దరి మధ్యలో పంచాయతీ పెట్టి ఇది చేస్తున్నావు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఇవ్వవలసిన పెన్షన్లు ఇవ్వకుండా ఆపి ఒక చిన్న ఉద్యోగం ఉందని చెప్పి ట్రాలీ ఆటో ఉందని చెప్పి అక్కడ నిలబడ్డ ఒక పెద్ద మనిషికి ఇలా పెన్షన్ కట్ చేసే పరిస్థితి ఉంది. అంటే కార్లు ఉన్న వాళ్ళకు పెన్షన్ ఇస్తావు, 100 ఎకరాలు ఉన్న రైతులకు రైతు బీమా ఇస్తావు, రైతు బంధు ఇస్తావు. కానీ ఇలా ఒక ట్రాలీ ఆటో ఉందని చెప్పి పెన్షన్ కట్ చేస్తే ఎక్కడ పోవాలి? కాబట్టి ముఖ్యమంత్రి గారికి తగిన గుణపాఠం చెప్తారు. ఇక్కడ మునుగోడు నియోజకవర్గ ప్రజలు చాలా తెలివికల్ల వాళ్ళు. ఈ నియోజకవర్గ ప్రజలు ఆత్మగౌరవాన్ని మాత్రం అమ్ముకోరెట్టి పరిస్థితిలో ఆత్మగౌరవం వైపే నిలబడతారని చెప్పి నేను గంటాపదంగా చెప్తున్నాను. యూత్ అంటారు. సో యూత్ అంటే ఇప్పుడు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి యూత్లు ఆవులను కాయండి, ఆవు పేడ, ఆవు మూత్రం అని ఈ విధంగా ప్రచారం చేస్తారు. మిగతా దేశాలలో ఐటీ సెక్టర్లోకి వెళ్తారు, టెక్నాలజీ పరంగా వెళ్తారు. భారతీయ జనతా పార్టీ వచ్చిన మసీదు కూల్చండి అని యూత్ను మొత్తం ఒక టెర్రరిస్ట్ వైపుగా మళ్ళించే విధంగా, మిగతా మతాలపైన ఉసుగొల్పే విధంగా మాట్లాడతారు. వీళ్ళు దేశ విద్వాంసకులు. ఒక వేరే దేశాలను పోల్చుకుంటే ఐటీ హబ్బులు ఎలా ఉన్నాయి వాటి వైపు ఆలోచించకుండా మరి ఎక్కడో 30-40 సంవత్సరాల కిందికి తీసుకుపోయే అవకాశం ఉన్నట్టు కూడా కేటీఆర్ మనం ఒకసారి అన్నాడు. దీనిలో చూస్తాం కేటీఆర్ గారు చాలా తెలివిగా మాట్లాడతారు. కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ చాలా తెలివిగా మాట్లాడతారు. కానీ ఈరోజు హిందువులం అనే ఒక గొప్పగా పేరు చెప్పుకోవడానికి కారకులు భారతీయ జనతా పార్టీ. ఇలా హిందువులం అనే కాలర్ ఎగరేసుకొని తిరిగే పరిస్థితులు ఉన్నదంటే భారతీయ జనతా పార్టీ. ఈ హిందూ సమాజం అందరూ కూడా ఆలోచించాలి. ముస్లిమ్స్ ఏది మాట్లాడినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలే ఈరోజు వరకు. అసదుద్దీన్ ఓవైసీని కానీ వాళ్ళ తమ్ముడు కానీ ఎలాంటి మాటలు మాట్లాడినా వాళ్ళపైన ఒక్క చర్య తీసుకున్న పాపన పోలే. ఎందుకంటే హిందువులకు కూడా మనోభావాలు ఉంటాయి. ఇలా బండి సంజయ్ గారు మాట్లాడింది వాస్తవం. ఇలా మసీదులు తీస్తే శివాలు వెళ్తాయి మీవి, శివాలు వెళ్తాయి మా అంటే ప్రతి మసీదు కింద ఒక శివాలయం ఉంటుంది, శివుడు విగ్రహం ఉంటుంది. కానీ ఆ రోజు ధ్వంసం చేసిరు. ఇలా హిందూ సమాజాన్ని మొత్తం ధ్వంసం చేసి ఆ రోజు ఇది చేసిరు. కానీ ఇలా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఏ పట్టణంలోనైనా ఒక అల్లర్లు జరిగినాయా, ఒక గొడవలు జరిగినాయా, బాంబు దాడులు జరిగినాయా, ఎలాంటివి జరిగినాయి? ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా గోకుల్ చాట్ వద్ద జరిగింది బాంబు దాడి. హైదరాబాద్లో ఎన్నో మత కల్లోలు జరిగినాయి. కానీ ఇలా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఒక విధ్వంసం జరగలేదే, ఎక్కడ కూడా ఒక బాంబు దాడి జరగలేదే. ఎందుకు మనం ఇలా మోడీని మనం ఇది చేసుకోవాలి? మోడీ కంటే గొప్పగా ఎవరు చేశారు? ఇలా మోడీ చేసినటువంటి అనేక సంస్కరణలు అనేక పేదవాళ్ళకు ఉపయోగపడేటివి. ఇలా ఉచిత బియ్యం ఇస్తున్నారు. బియ్యం ఇచ్చే దాంట్లో రూపాయి కిలో బియ్యం ఇచ్చే దాంట్లో ముఖ్యమంత్రి ఫ్రీ ఇస్తున్నాడు. ఆ బియ్యంలో కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు 27 రూపాయలు కడుతున్నాడు, కేసీఆర్ 2 రూపాయలు కడుతున్నాడు. మరి 27 రూపాయలు ఇచ్చిన ఆయన మర్చిపోదామా? 2 రూపాయలు ఇచ్చిన వాళ్ళకి వేద్దామా? దేశానికి మేమే రూపాయి కడుతున్నాం, మాకే పావులు ఇస్తున్నాను కేటీఆర్ ఎప్పుడు అదే మాట మాట్లాడతారు. ఇప్పుడు కేటీఆర్ గారు అన్నట్టుగా కేటీఆర్ గారు ఆ రకంగా అంటుండే కదా. ఇలా సిరిసిల్లకి ఎన్ని నిధులు తీసుకుపోయినావు, మునుగోడు నియోజకవర్గానికి ఎన్ని నిధులు ఇచ్చినావు, నువ్వు బహిరంగ చర్చకు రా. ఇలా మేము ఒక సర్పంచ్లు అడుగుతున్నా, మా నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఏదైతే వాసాల మరిలో 25 లక్షల రూపాయలు ప్రకటించారో 25 లక్షల రూపాయలు ప్రకటిస్తే పక్కనున్న భువనగిరి కాన్స్టిట్యున్సీకి ఇస్తావు, తుంగతుర్తికి ఇస్తావు, నకరకల్లికి ఇస్తావు, నల్గొండకి ఇస్తావు. ఇక్కడ మునుగోడు కాన్స్టిట్యున్సీ ఏం పాపం చేసిందని ఇవ్వలేదు. 2 సంవత్సరాల కింద 25 లక్షలకు సంబంధించి ఆర్డర్ కాపీ వచ్చింది. ఆర్డర్ కాపీ వచ్చిన దాన్ని ఈరోజు రాజగోపాల్ రెడ్డికి పేరు వస్తుంది ఎక్కడ అని చెప్పి ఇలా మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఇలా ఆపినవు.
నువ్వు ఇలా ఆ నిధులు ఆపకపోతే ఇలా నువ్వు బాజాబ్తుగా మేము ఊర్లలో రోడ్లు వేస్తుంటేమి, సీసీ రోడ్లు వేస్తుంటేమి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తుంటేమి, ఇలా మేము టీఆర్ఎస్ పార్టీలకి మారాల్సిన అవసరం లేకుండే. ఇలా మా చౌటుప్పల్ మండలం హెచ్ఎండిఏ పరిధిలో ఉంది. హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి దానికి ఇక్కడ హెచ్ఎండిఏ ట్యాక్సీలు కడుతున్నాము. ఇలా మేము వేలాది రూపాయలు ఇక్కడ ట్యాక్సీల రూపంలో మేము హెచ్ఎండిఏ కడుతున్నాము. మాకు వచ్చే నిధులను తీసుకుపోయి వేరే దగ్గర పెడతావు. ఇక్కడ పొల్యూషన్ కంపెనీలు అనేక ఉన్నాయి. ఇక్కడ ఫార్మా కంపెనీలు, దివీస్ కంపెనీ కానీ, శ్రీని కంపెనీ కానీ, ఎన్నో కంపెనీలు పొల్యూషన్ ఉన్నాయి. ఈ పొల్యూషన్ కంపెనీల ద్వారా వచ్చేటటువంటి ఎయిర్ పొల్యూషన్ కానీ, వాటర్ పొల్యూషన్ కానీ అన్నీ మేము దానికి బాధపడుతున్నాం. ఇక్కడ నుంచి దివీస్ కంపెనీ ఇచ్చేటటువంటి ప్రతి రూపాయిని తీసుకుపోయి నువ్వు సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో సిద్దిపేటలో పెడుతున్నావు. ఎందుకు? మా కాన్స్టిట్యున్సీలో ప్రజలం కాదా మేము? మా మునుగోడు నియోజకవర్గ ప్రజలు లేరా? ఈ కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి చేయలేదా? ఎందుకు చేయట్లేదు మీరు? అంటే మిమ్మల్ని అడిగేటోడు ఎవరు లేరు. ఇలా కేటీఆర్ గారు చెప్తున్నారు. నేను ఏది ఇంటర్వ్యూ విన్నాను. ఇక్కడ ఎక్కడ తీసుకుపోయినా మేము ఏ కాన్స్టిట్యున్సీ మీద కూడా వివక్ష చూపించలేదు అంటుండు. ఇలా వివక్ష చూపించిండ్రా చూపించలేదా అని నేను ఒక సర్పంచ్గా మీరు ఎవరిని పంపిస్తారో పంపించండి, ఏ ఆఫీసర్ను పంపిస్తారో. మిమ్మల్ని పంపించేంత ఆ స్టేజ్ కాకపోవచ్చు, కానీ ఒక ఆఫీసర్ను పంపించండి. మీ దగ్గరికి సిరిసిల్ల కాన్స్టిట్యున్సీకి ఎన్ని నిధులు తీసుకుపోయారు, మునుగోడు నియోజకవర్గానికి ఎన్ని నిధులు ఇచ్చారు. ఇలా ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులు కానీ, ఎంపీడీసీలు కానీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇవాళ మనకు ప్రతి రూపాయి ఒక ఆటన బిల్లు వచ్చిందంటే మనకు సరే మంచో చెడో మన పరిస్థితులను చూసి రాజగోపాల్ రెడ్డి 10 రూపాయలు ఇచ్చిందంటే కూడా అది మనకు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం వల్లనే ఈ రూపాయి అనేది మనకు వచ్చింది. ఈ రూపాయి అనేది ప్రజలకు చెందుతుంది. ఇక్కడ డెవలప్మెంట్ కావడానికి ఇవాళ కోయలగూడెం నుంచి పీపల్పాడు వచ్చే రోడ్డు చూడండి, గుంతలమయంగా ఉండి కనీసం ఆ రోడ్డు గురించి ఎన్నో సందర్భాల్లో మాట్లాడితే దాని గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లు ఎంతోమంది కొన్ని శాంక్షన్ అయినటువంటి రోడ్లను కూడా ఇలా కాంట్రాక్టుల పరిస్థితి ఎట్లుందంటే తెలంగాణలో ఏదైనా రోడ్డు చేయాలంటే కాంట్రాక్టర్ వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ కాంట్రాక్టర్కు ఇలా డబ్బులు మిగిలక, వాళ్ళు చేసిన వర్కులకు డబ్బులు మిగిలక, వీళ్ళు ఇచ్చేటటువంటి రేట్లు వర్కౌట్ కాక, కనీసం బిల్లులు రాక, వీళ్ళు ఇస్తే ఇక్కడ రోడ్డు చేస్తే పని టైంకు బిల్లులు ఇయ్యారనే ఉద్దేశంతో కాంట్రాక్టర్ మేము ఫోన్ చేసినాం. మా దగ్గర సోమ శ్రీనివాసరెడ్డి అనే కాంట్రాక్టర్ ఉంటాడు. ఆయనకు ఫోన్ చేసి అడిగితే మాకు కాంట్రాక్టులకు చేయాలంటే బిల్లులు వస్తలేవమ్మా, మేము ఏం చేయాలి, మేము పట్టుకోలేమని అంటున్నారు. అంటే శాంక్షన్ అయిన రోడ్లను కూడా పట్టుకునే పరిస్థితి లేదు. ఇలా ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంటే తెలంగాణలో కేసీఆర్ ఇలా మేము గొప్పగా పాలిస్తున్నాం అంటే ఎక్కడ ఉంది గొప్పగా పాలించడు? చెప్పండి, మీరు చెప్పండి. మీ ఊళ్ళో ఎన్ని ఓట్లు పడతాం మీ భారతీయ జనతా పార్టీ? మా ఊర్లో దాదాపు 75% ఓట్ బ్యాంకు బీజేపీ భారతీయ జనతా పార్టీకి పడుతుంది. ఓటర్కి ఏం చెప్తారు మాట? ఓటర్లందరూ కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కానీ, మునుగోడు ప్రజలందరూ ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీల నాయకులు, టీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఈ ఉప ఎన్నిక అనేది ఆత్మాభిమానానికి, ఆత్మగౌరవానికి, అహంకారానికి మధ్యలో జరుగుతున్నటువంటి పోటీ. దాదాపు అన్ని జిల్లాల వాళ్ళు ఇలా నిజామాబాద్కి నుంచి ఫోన్ చేశారు, కరీంనగర్కి నుంచి ఫోన్ చేశారు, వేరే జిల్లాల వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఫోన్ చేస్తున్నారు. మీరు ఆత్మాభిమానం వైపు ఉంటారా, లేకపోతే ఆత్మ వంచన చేసుకుంటారా, డబ్బులకు అమ్ముడు పోతారా, ఇలా ఆత్మాభిమానం వైపు ఉండి రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తారా అని మాకు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఫ్రెండ్లు, మిత్రులు వాళ్ళందరూ ఫోన్ చేసి ఇలా మీరు బీజేపీ పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉంది, రాజగోపాల్ రెడ్డిని గెలిపించాల్సిన అవసరం ఉంది, మీ భవిష్యత్తు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఇలా రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే మాత్రమే ఉందని చెప్పి మా గంటాపదంగా అక్కడి నుంచి ఫోన్లు చేసి చెప్తున్నారు. ఇలా రిటైర్మెంట్ ఉపాధ్యాయులు, అనేక అడ్వకేట్ జేఏసీలు ఎంతోమంది ఇలా మాకందరికి ఫోన్లు చేసి చెప్తున్నారు. ఈ ఎట్టి పరిస్థితుల్లో రాజగోపాల్ రెడ్డి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి మీరు గెలిపిస్తేనే ఆత్మాభిమానం వైపు ఉన్నట్టు అని చెప్పి మాకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డిని 50,000 మెజార్టీ దాటి గెలిపిస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. మీరందరూ కూడా దయచేసి చేతులు జోడించి వేడుకుంటున్నా మునుగోడు ప్రజలందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో రాజగోపాల్ రెడ్డి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి మనవి చేస్తున్నా. అదేవిధంగా అల్లాపురంలో ఉన్నటువంటి యువత ప్రజలందరూ కూడా మీరు ఏది ఏమైనా ఈ ఉప ఎన్నికల మాత్రం రాజగోపాల్ రెడ్డికే ఓటేసి గెలిపించాలి. ఇది రాజకీయాలు ఇంపార్టెంట్ కాదు, రాజకీయాలకు సంబంధించినటువంటి విషయం కాదు. ఇది ఈ ఉప ఎన్నికల మనము ఒక తీర్పు గణనీయంగా మనము ఒక గొప్ప తీర్పు ఇవ్వాలని చెప్పి వేడుకుంటున్నాను.